మాస్కా దాస్ విశ్వక్సేన్ హీరోగా తాజాగా మన ముందుకొచ్చి అఘోరాగా మెప్పించే ప్రయత్నం చేశారు. అదే 'గామి'. ఎప్పుడు కాంట్రోవర్సీలతోనే బాగా పేరు తెచ్చుకునేటువంటి విశ్వక్ ఈసారి కొంచెం యాక్టింగ్ పరంగా కూడా గట్టిగానే ట్రై చేశారు. ఈ నేపథ్యంలో 'గామి' సినిమా సక్సెస్ అయిందా? కథ విషయానికెళ్తే చాలా డిఫరెంట్ కథ. 3 స్టోరీస్. దీంట్లో అఘోరాగా మనోడు కనిపిస్తారు. సో, ఆయనకి ఒక తీవ్రమైన జబ్బు ఉంటుంది. ఆ జబ్బు పోవాలంటే 36 సంవత్సరాలకి ఒకసారి హిమాలయాల్లో ఉండే ఒక అద్భుతమైన ప్రదేశానికెళ్ళి అక్కడ కొన్ని పనులు చేస్తే ఆయనకున్న ఆ జబ్బు పోయి ఆరోగ్యవంతుడవుతారని చెప్తారు. సో, దీంతో ఆయన హిమాలయాలకెళ్తారు. ఆ ప్రాసెస్‌లోనే హీరోయిన్ చాందిని చౌదరి ఆయనకి కనెక్ట్ అవుతుంది. సో, మొత్తానికి ఆమె స్టోరీ ఏంటి? అసలు ఆయన జబ్బు పోయిందా? ముఖ్యంగా అభినయ క్యారెక్టర్ ఏంటి? అనేది తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. సో, ఈ సినిమా విశ్లేషణ విషయానికొస్తే దర్శకుడు విద్యాధర్ మరి రాసుకున్నటువంటి స్టోరీ చాలా ఫ్రెష్‌గా ఉంది. మొత్తానికి 3 స్టోరీలని కనెక్ట్ చేసిన విధానం కూడా చాలా బావుంది. ఏది ఏవైనా ఈ సినిమాని కాస్త ఓపికగా మనం గనక చూస్తే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీగా ఉంటుంది. విశ్వక్ సేన్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయట. ప్రతి ఒక్క సీన్ కూడా ఎంతో ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే బావుంటుందని, కొన్ని సీన్‌లలో హైప్ అయితే కూడా వేరే రేంజ్‌లో ఉందని తెలుస్తోంది. సో, ఇలాంటి ఒక ఎక్స్‌పెరిమెంటల్ మూవీని ఎంతో చక్కగా ఎలాంటి డీవియేషన్ చేయకుండా దర్శకుడు తీసుకొచ్చినట్టుగా అయితే సమాచారం. సో, ఎంతసేపు విశ్వక్ సేన్‌కి సంబంధించినటువంటి విషయాలే కాకుండా మిగతా క్యారెక్టర్స్‌ని కూడా చూపించి, క్యారెక్టర్‌ని కూడా ఎంతో బాగా ఎలివేట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఇక నటీనటుల పెర్ఫార్మన్స్ గురించి చెప్పాలంటే చాందిని చౌదరి, అలాగే విశ్వక్, అలాగే అభిరామి ఎవరికి వాళ్ళు పోటీ పడి నటించారు. టెక్నికల్ అంశాలు కూడా చాలా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ కూడా ఈ సినిమాకి మంచి ప్లస్ అవుతుందని అంటున్నారు. సో, మొత్తానికి డైరెక్టర్ మొదటి సినిమా అవడం వల్ల ఆయనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోవడం వల్ల కొన్ని సినిమాలో కొన్ని సీన్స్ అయితే ల్యాగ్‌గా అనిపించినా, క్రిస్ప్‌గా లేకుండా ఉన్నాయని కొద్దిగా అనిపించినా, సినిమా మాత్రం ప్రయోగాత్మకంగా చాలా వచ్చింది అంటున్నారు. సో, ఇక సినిమా రేటింగ్ విషయానికొస్తే 2.75/5. సో, 'మాస్కా దాస్' కొత్త ప్రయత్నం అయితే వర్కౌట్ అయిందని అంటున్నారు ఆడియన్స్.